తెలంగాణ ఆత్మను పదబంధాలుగా మలిచిన ప్రజాకవి అందశ్రీ ఇక లేరు. ఆయన రీసెంట్గా కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీత రచయితగా ఆయన చిరస్మరణీయుడు. సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ఆయన గొర్రెల కాపరి నుంచి గీతకర్తగా ఎదిగి తెలంగాణ కవిత్వానికి కొత్త ఊపిరి నింపారు. ఆయన కవితల్లో మట్టివాసన, పల్లె మనసు, ప్రజల బ్రతుకు ప్రతిబింబమవుతాయి. మాయమైపోతున్నాడమ్మ వంటి గీతాలు తెలంగాణ ఆవేదనకు ప్రతిధ్వని అయ్యాయి. అందశ్రీ ఆశు కవిత్వంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏ అంశంపైనైనా క్షణాల్లో కవిత పుట్టించగలడం ఆయన యొక్క ప్రత్యేకత. నంది, దాశరథి, రావూరి వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి ₹1 కోటి నగదు పురస్కారం కూడా లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మరణాన్ని తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. సాధారణ మనిషి నుంచి తెలంగాణ స్వరంగా ఎదిగిన ఆయన పేరు అందశ్రీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఈయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఓం శాంతి అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.